హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరిపోయే దహి ఎగ్ చేయమంటారా? దహి ఎగ్ అని చెప్పి వంకాయలు ఏం చేస్తున్నారు? రెసిపీలోకి వస్తే మీకే తెలుస్తుంది. రండి చూద్దాం. ఇంగ్రీడియంట్స్ చూద్దామా? గుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, టమాటా, వంకాయ, నెయ్యి, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ. ఫస్ట్ 3 ఎగ్స్ బాయిల్ చేశానండి. ఇది నిజంగా 10 మంది తిన్నా కానీ 3 గుడ్లు సరిపోతాయి. ఎక్కువ వేసుకుంటే తర్వాత ఒకసారి మీరు తయారు చేశాక చూడండి. బాయిల్ చేసి ఇదిగోండి, కంపల్సరీ ఆపరేటర్స్ ముఖ్యము 100%. దీన్ని మంచిగా ఎగ్ పెట్టుకొని ఇట్లా స్లైసెస్ చేసుకోండి. ఈ దీంట్లో మాత్రమే ఇట్లా పల్చటి సేమ్ సైజు స్లైసెస్ అనేది పాసిబుల్. అందుకని ఈ తీసుకున్నాను అనమాట నేను. దీంతో స్లైసెస్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు పాన్లో ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ వేసి పసుపు వేయండి. లైట్గా ఒక చిటికెడు 2 చిటికలు పసుపు వేసి ఆయిల్లో వేసి కలిపితే ఏంటంటే తొందరగా వేగిన ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఇవన్నీ ఒక 2 మినిట్స్ పడుతుందండి. 2 to 3 మినిట్స్ మంచిగా అటు ఇటు ఫ్రై చేసి ఈ బిళ్ళలన్నీ ఎగ్ బిళ్ళలన్నీ తీసి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత అదే పాన్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు తుంపుకొని ఇట్లా ఫ్రై చేసి పక్కకు పెట్టండి. మళ్ళీ అదే పాన్లో 4-5 వంకాయలు ఇట్లా ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు చల్లుకొని కొంచెం ఉడకనివ్వండి. దీనికి 2 టమాటాలను కూడా ముక్కలు కట్ చేసి యాడ్ చేయండి. సో దట్ ఏంటంటే మంచిగా టమాటా వంకాయ కలిపి ఉడుకుతాయి. కనీసం 7-8 మినిట్స్ అన్నా ఉడకనివ్వాలి. ఇదిగోండి, తర్వాత ఇట్లా మంచిగా వంకాయ మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి దీనికి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 గార్లిక్ మన వెల్లుల్లి రెబ్బలు వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం. నెక్స్ట్ ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ గీ కూడా వేసుకున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పోపుకేసి 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ ఎర్ర కారం వేసాను. సో దట్ కలర్ కోసం అనమాట. పెరుగులో మంచి కలర్ కోసం ఇది వేసాను. దీనికి కారం మాడిపోకుండా కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కకు పెట్టాను. కర్డ్ని ఒక 1/2 కేజీ కర్డ్ని బాగా చిలికాను. ఇట్లా ఉండలు లేకుండా మెత్తగా సాఫ్ట్గా వచ్చేటట్టు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 to మీడియం సైజ్ అయితే కనుక 1.5, కొంచెం చిన్న అయితే 2 ఉల్లిగడ్డలు వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా పచ్చి ముక్కలు తరుక్కొని అవి వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఒక 4-5 రెబ్బలు పుదీనా, అంతే, అది కూడా తరిగిందే వేసేసి ఉప్పు వేసి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి గట్టిగా పిసికాను అనమాట. పిసుకుతా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే బాగా మన చేయి తడి ఉండటం వల్ల బాగా మంచిగా పిసుకోవచ్చు. అది కూడా యాడ్ చేసుకొని పిసికి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, దాన్ని కూడా వేసేసి మంచిగా కలుపుకుంటా పెరుగుని కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుతా మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాను. నిజానికి ఇది 1/2 కేజీ పెరుగు. నేను ఒక 50 గ్రామ్స్ ఉంచేసాను. ఉంచేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బిళ్ళలు వాటిని కూడా వేసి మంచిగా చూసుకొని ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకొని సర్వ్ చేసేసాను. దట్స్ ఆల్ అండి. కర్రీ నేను చెప్పాను అదిరిపోలే అని. అదిరిపోయే రుచి అసలు అన్నంలో కలిపి తింటుంటే చాలా 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 టేస్టీ ఉంది. ఇది చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి. వంకాయ ప్లేస్లో మీరైతే ఏం వేయచ్చు అనుకుంటున్నారు అనేది నాకు ఒక్కసారి కామెంట్స్ చేయండి. చూసి నేను చెక్ చేస్తాను నేను చేయగలుగుతానా అది లేదా అని.